పురాతనమైన టెంపుల్కి అయితే వెళ్తున్నాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. మనకు ఈ టెంపుల్ వచ్చేసి నియర్ బై హైదరాబాద్ గట్కేసర్ నుంచి మనకు నియర్ బై ఉంటుందండి. గట్కేసర్ కొర్రముల రూట్ నుంచి మనకు ఈ టెంపుల్ యొక్క 5 కిలోమీటర్స్ లోపల ఎదులాబాద్ అనే గ్రామం లోపలైతే మనకు ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఏం టెంపుల్ అంటే శ్రీ గోదాదేవి మరియు రంగనాయక స్వామి యొక్క 600 సంవత్సరం నాటి టెంపుల్ అండి. ఈ టెంపుల్ చాలా పచ్చటి పొలాలతో చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ రోడ్డుకి వెళ్ళే మార్గంలో అయితే మనకు రోడ్డుకు అటు ఇటు పచ్చటి పొలాలు మనకు పలకరిస్తున్నట్టు ఆహ్వానిస్తున్నట్టు పచ్చగా అయితే కనిపిస్తాయి చుట్టూ. సో అలాంటి అట్మాస్ఫియర్లో అలా అంత పురాతనమైన టెంపుల్ అయితే విజిట్ అవ్వడం అయితే జరిగింది. మొత్తం పల్లెటూరి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఈ టెంపుల్కి మనం విజిట్ అయితే. సో ఫ్యామిలీతో సహా మనము ఈ టెంపుల్కి విజిట్ అవ్వచ్చు. అండ్ మంచి అట్మాస్ఫియర్ పాజిటివ్ వైబ్ అయితే మనకు వస్తుంది. టెంపుల్ యొక్క ఎంట్రన్స్లోనే మనకు గరుడాద్రి క్షేత్రానికి స్వాగతం అంటూ మనకు ఆహ్వానిస్తున్నారు. సేమ్ మేము వచ్చింది సండే రోజైనా సో చాలామంది రష్ అయితే ఉందండి. సో గోపురం అయితే స్టార్టింగ్లోనే ఇలా మనకు కనిపిస్తాయి. చాలా పురాతనమైన టెంపుల్. సో అక్కడైతే మనకు కొబ్బరికాయ, మళ్ళీ ముడుపుకు సంబంధించింది, వడిబియ్యానికి సంబంధించింది, గాజులు అవన్నీ మనకు దొరుకుతాయి. సో ఇక్కడ ఏంటి ప్లస్ అంటే ఎవరైనా కవర్లో ఇస్తారు, కానీ ఇక్కడ మనకు పూజా సామాగ్రి అన్నీ ఒక చక్కగా ఒక బుట్టలో ఇచ్చి అయితే పంపిస్తున్నారండి. సో లోపల అమ్మవారికి మనకు మంచిగా పూజ అర్చన, పూజ ముడుపు కూడా కట్టుకోవచ్చు. సో అక్కడ ముడుపు అనేది చాలా ఫేమస్ టెంపుల్ యొక్క. సో మనకు ఎలాంటి కోరిక అయినా ముడుపు ద్వారా మనము అమ్మవారిని స్వామివారికి మనము సమర్పించుకోవచ్చు. సో చాలా అంటే స్టార్టింగ్లోనే చాలా అట్మాస్ఫియర్తో చాలా బాగుందండి. సో అటు ఇటు గరుడ యొక్క విగ్రహాలతో సో చాలా బాగుంది. టెంపుల్ యొక్క రైట్ సైడ్లోనే మనకు అన్ని ముడుపులు అయితే కనిపిస్తాయండి. సో మనకు ఉద్యోగం రావాలన్నా, వివాహం అవ్వాలన్నా చక్కగా ఇక్కడ గోదాదేవి మాతకైతే సమర్పించుకోవాలి ముడుపు ద్వారా. చాలా పురాతనమైన టెంపుల్ అండి. శ్రీ గోదాదేవి మరియు రంగనాయక స్వామి అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువుకు అంకితమైన టెంపుల్ ఇది. చాలా పురాతనమైన 600 సంవత్సరం కాలం నాటి టెంపుల్ అండి. సో అప్పటి ఆర్కిటెక్చర్, అప్పటి ప్లానింగు అవన్నీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు ఇలా ఉందంటే చాలా అద్భుతం అండి. ఇలాంటి అద్భుతమైన ప్లేసు మన హైదరాబాదు, మన తెలంగాణలో ఉండడం మనం చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా గర్వించే విషయం అండి. ఇది వచ్చేసి ఈ టెంపుల్. మా పాప, మా వారైతే ఇక్కడ చక్కగా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి. సో మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాము. సో సమ్మర్ కాబట్టి మళ్ళీ త్వరగా రిటర్న్ అయిపోవచ్చని తొందరగా మార్నింగ్ వచ్చేసినాం. సో మేము వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ రోజే అమ్మవారికి అయితే హోమం అయితే జరుగుతుంది. సో గుడి లోపల అయితే హోమం అయితే జరుగుతుందండి. సో ప్రతి నెల ఫస్ట్ వారం అయితే ఇక్కడ హోమం అయితే జరుగుతుందంట. సో మనకు ఒక నెలలో ఫస్ట్ వారంలో హోమం అయితే జరుగుతుంది ఇక్కడ. సో మనకు ఎలాంటి కోరికలు ఉన్నా సో ఇక్కడ డేట్తో నేమ్తో సహా ఇక్కడ ముడుపు అయితే మనము మన కోరికను బట్టి ముడుపు అయితే సమర్పించుకోవచ్చండి. సో ఇక్కడ డప్పు సౌండ్ అయితే గుడి లోపల లోపల రాగానే పాజిటివ్, అసలు గూప్స్ బాంబ్స్ అయితే వచ్చేసాయి. అంత పాజిటివ్గా అనిపించింది ఈ టెంపుల్కి రాగానే. అసలు గోదాదేవి అంటే ఎవరు? గోదాదేవి రంగనాథ స్వామి అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువుకి భక్తురాలు అండి. గోదాదేవి చిన్నప్పటి నుంచే శ్రీ రంగనాథ స్వామి అంటే విష్ణువుని తన భర్తగా భావించి భక్తితో పూజ చేసేది అంట. ఆమె భక్తి వల్లే చివరికి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుందని నమ్మకం. ఇక్కడి వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా హాయిని అయితే కలిగిస్తుందండి. సో ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకమైన విశిష్టత అయితే ఉందండి. ఏంటంటే ఈ ముడుపుల ద్వారానే సో పెళ్ళి, వివాహము మరియు సంతానం మరియు కుటుంబ కలహాలు అంటే కుటుంబం హ్యాపీగా ఉండాలన్నా కూడా
ఈ టెంపుల్ని వచ్చి మనం ముడుపుల ద్వారా కోరికలు సమర్పించుకోవచ్చు. సో, మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాం ఈ టెంపుల్‌కి రాగానే. సో, లోపలైతే అర్చన మరియు హోమం గూడా జరుగుతుందండి. సో, ఈ నెల మొదటి వారం గాబట్టి మాకు తెలియదు హోమం జరుగుతున్న విశిష్టత అయితే. సో, మేము రాగానే హోమం అయితే జరుగుతుంది టెంపుల్‌లో అయితే. సో, ఇదొక ప్లస్ పాయింటు. మేము రాగానే ఇలా హోమం చూడడం. సో, గోపురం అయితే చాలా బాగా అంటే చాలా బాగా అయితే ఉందండి. సో, అప్పటి కాలంలో గోపురంలో అలా నిర్మించడం. ఈ ఎదులాబాద్ అనే గ్రామంలో చాలా అంటే చాలా పుణ్యక్షేత్రాలైతే ఉన్నాయండి. సో, మనకు ఇక్కడ విష్ణుమూర్తి అలాగే గోశాల గూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ ఆలయమును వంశపార ధర్మకులైన అంబారుపేట వంశకులు పూజిస్తున్నారంట. ఆ కాలం నుండి ఈ కాలం వాళ్ళు ఆ వంశకు సంబంధించిన వాళ్ళే పూజిస్తున్నారు. సో, ఈ టెంపుల్ మొత్తాన్ని టెంపుల్ చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రాపర్టీస్ అన్నీ ఈ టెంపుల్‌కి సంబంధించినవే అండి. సో, మనము ఎదులాబాద్ అనే గ్రామంలో ఒకసారి వెళ్ళినప్పుడు అన్ని పుణ్యక్షేత్రాన్ని విజిట్ అవ్వచ్చు. అంత మంచిగా అయితే టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రం ఎదులాబాద్‌లో అయితే. సో, మాకైతే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మంచి టెంపుల్‌కొచ్చిన అనే పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందండి. సో, మేమైతే రిటర్న్ అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయినాం. చాలా హ్యాపీ పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది మాకైతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.